గో సంరక్షణశాలలో రికార్డులు లేవని చెప్పి మాట్లాడతాను. ప్రతిదీ జనన మరణ రిజిస్టర్ అక్కడ ఉంటాయి, మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంతేగాని ఆ వ్యవస్థ పైనే, తిరుమల తిరుపతి దేవస్థానం పైనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ చాలా మేము సీరియస్ గా తీసుకుంటాం. అదే కాదు, లేగదూడలు ఉంటే అక్కడ పసిబిడ్డలాగా మరి అక్కడ వాటిని సాకుతూ చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ ముందుకెళ్తా ఉంటారు. ఈయన కరుణాకర్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పాడు, నేను నాస్తికుడిని చెప్పి మరి వాళ్ళ అవాస్తవమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఒకసారి వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటనేది మనందరం కూడా ఆలోచించాలి. నేను ఇందాక చెప్పినట్లుగా ఒక నల్లరాయి పెకిలించేసి ఏమవుద్దని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చైర్మన్ గా పనిచేసినప్పుడు అక్కడ ప్లాస్మా టీవీ కుంభకోణం, తాళిబొట్లు కుంభకోణం, టికెట్లు అమ్ముకోవడం, డాలర్లు, గోల్డెన్ బంగారు డాలర్లు వస్తాయి మాయం చేయటం, ఇవన్నీ ఆ రోజున మీరు పాల్పడింది వాస్తవం కాదా? ఇవాళ దాని గురించి మీరు మాట్లాడగలరా? కోవిడ్ సమయంలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని మరి మాయం చేసి వాటిని దారి మళ్లించింది వాస్తవం కాదా కరుణాకర్ రెడ్డి గారు? మీ కుమార్తె నీహారెడ్డి గారి వివాహాన్ని క్రైస్తవ ఆచారాలతో చేసింది వాస్తవం కాదా? మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, హిందూ మత ఆచారాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది.